వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు మన నాగడపల్లి ఎస్ఐ గారు కాంత్ కుమార్ వర్క్ సిబ్బందితో పాటు ఓల్డ్ వివేర దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో 2 మోటార్ సైకిళ్ల పైన 4 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుంటే వాళ్ళని వెహికల్ చెకింగ్ చేస్తే అందులో వాళ్ళ బండ్లను చెక్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నెంబర్ ప్లేట్లు మార్చి ఒడిశాకు చెందిన బండ్లు 2 వాటిని ఒడిశా నెంబర్ ప్లేట్లను తీసేసి ఈ 2 నెంబర్ ప్లేట్లను తీసి మన టీఎస్ మన తెలంగాణ స్టేట్కు సంబంధించిన నెంబర్ ప్లేట్లు ఫిక్సప్ చేసుకొని ఒకటి ఏపీ నెంబర్ ఒకటి టీఎస్ నెంబర్ ఫిక్సప్ చేసుకొని వాళ్ళిద్దరు వస్తున్నప్పుడు వెహికల్ కాగితాలు అడిగితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ చూపించకపోతే సరిగా వెహికల్ చెక్ చేయడము వాళ్ళని తర్వాత చెక్ చేస్తే వాళ్ళ బండ్లలో బ్యాగులలో గాంజాయి దొరకడం జరిగింది. వీళ్ళను తరువుగా విచారిస్తే వీళ్ళు మొత్తం 9 ఉన్నారు. వీళ్ళు A1 దగ్గర వీళ్ళంతా మల్కాన్గిరి డిస్టిక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళ 9 వ్యక్తుల్లో ఒకతను JCL జోనైల్ ఇతను మైనర్ బాలుడు 17 సంవత్సరాలు ఉన్నాడు. అదేవిధంగా A1 టు A2 టు A3 ప్లస్ ఈ మైనర్ నలుగురు కలిసి A1 బాదల్ దాకువా అనే దగ్గర అతని దగ్గర ఈ గాంజాయిని కొనుక్కొని అక్కడి నుంచి అతన్ని తీసుకొని వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అక్కడ అతను ఎవరైతే ఉన్నారో A1 అతను అక్కడ హైదరాబాద్లో కూకట్పల్లిలో 20 మంది వీళ్ళను ఒకరికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తూ వీళ్ళని ట్రాన్స్పోర్టర్గా మార్చి పంపించడం జరిగింది. వీళ్ళు తీసుకొని వెళ్తున్న క్రమంలో ఇక్కడ పట్టు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తము 9 దగ్గర కలిపి 7 kgs గాంజాను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళు A2 జీబన్ టెపారి, A3 కిరణ్ వైద్య, A4 సుదర్శన్ సాలే, అదేవిధంగా మైనర్ బాలుడు మొత్తం 9. వీళ్ళందరూ కూడా కలిమెల విలేజ్ మల్కాన్గిరి డిస్టిక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు 9 బాధలు దాకా దగ్గరికి ఆయన డైరెక్షన్ ప్రకారంగా కూకట్పల్లిలో హ్యాండ్ ఓవర్ చేయడానికి పోతాడు. మనకు పరారీలో A1 ఉన్నాడు. అదేవిధంగా డెస్టినేషన్ ఎక్కడైతే కూకట్పల్లిలో ఉన్నారో ఆ చివరిలో కూడా A1 పట్టుకున్న తర్వాత తను ఎవరికైతే సప్లై చేస్తుండో అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము మన జిల్లా ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ IPS గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన జిల్లాను మిషన్ పరివర్తన కింద గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్న క్రమంలో ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే గంజాయి సేవించే వాళ్ళు ఎవరైనా అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కానీ అటువంటి వాళ్ళను మేము వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తాము. ప్రజలు కూడా ఎవరైనా కూడా అటువంటి సమాచారాన్ని 100 డైలు కానీ మా వాళ్ళు కానీ మాకు కానీ ఇస్తే వెంటనే స్పందించడం జరుగుతుంది. ఇప్పుడు A2 టు A4 అండ్ JCL వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ పట్టుబడి కేసులో కాంత్ కుమార్ ఎస్ఐ గారితో పాటు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము, జవహర్, రమేష్, సత్యనారాయణ, కానిస్టేబుల్ సత్యనారాయణ, శ్రీకృష్ణ, సుభాష్, తిరుమల వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. సిఐ గారు నాగరాజు నాగపల్లి సిఐ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సపోర్ట్ చేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.